మాజీ ప్రధాని వాజ్పేయి విలువైన రాజకీయాలకు నాంది పలికారని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్ర పార్టీ ఆఫీసులో వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. వాజ్పేయి ఫోటోకు పూలమాలలు వేసి రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. వాజ్పేయి సుపరిపాలనను మోదీ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇక సీఎం రేవంత్, కేసీఆర్ మాట్లాడుతున్న తీరును ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు రామచంద్రరావు. ఈరోజు దేశవ్యాప్తంగా దేశమంతా కూడా సుశాసన్ దివస్ అంటే గుడ్ గవర్నెన్స్ డే, ఒక మంచి పరిపాలనా దినంగా అందరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పరిపాలనా దినం సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులు మనందరం కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటికి గ్యాస్ వచ్చేదాకా, అందులో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే ఏంది, స్వర్ణభుజం ఏదైతే నేషనల్ హైవేస్ అయితే ఏంది, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఆ రోజు విలువల సంబంధించినటువంటి ఒక రాజకీయాలకు నాంది పలకాలి అని చెప్తూ నిన్న వాజ్పేయి గారి యొక్క స్పీచ్ కూడా చెప్పారు. పార్లమెంట్లో వారు నెహ్రూ గారిని బాగా విమర్శించారు. కానీ ఆ విమర్శలకు నెహ్రూ గారు బాధపడకుండా ఒక ఈవినింగ్ డిన్నర్లో కలిసి నువ్వు చాలా బాగా మాట్లాడినావు, మంచి పాయింట్ చెప్పినని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దురదృష్టవశాతం తెలంగాణ రాజకీయాల్లో విలువలు, భాషలకు ఒక హద్దు బత్తు లేకుండా అయిపోయింది. ఒకేపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు, వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు దేశం యువతకు అటల్ బిహారీ వాజ్పేయి గారే వారికి ఆదర్శ పురుషులుగా ఉండాలి. వాజ్పేయిజీ విల్ ఇన్స్పైర్ ది యంగర్ జనరేషన్. జన్జీని ఈరోజు ప్రోత్సహించేది, వారిని ప్రేరితం చేసేది ఎవరా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు.